అనుకున్నదే అయింది. ముఖ్యమంత్రి పదవి 3 నెలల ముచ్చటే అయింది. యుద్ధం అనివార్యమని దేశమంతా భావించిన నేపథ్యంలో యుద్ధానికి ముందే కమలం పార్టీ చేతులెత్తేసింది. దక్షిణాదిపై జైత్ర యాత్రకు కర్ణాటకలో శ్రీకారం చుడదామనుకున్న కమలం పార్టీకి కాంగ్రెస్, జేడీఎస్లు చెక్ పెట్టాయి. బల నిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేలు దొరకకుండా వ్యూహరచన చేశాయి. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో యెడ్యూరప్ప ఆయుధం దించేశారు. ఓటమిని అంగీకరించారు. కన్నీటి పర్యంతమవుతూ సభ నుంచి నిష్క్రమించారు. దక్షిణాదిన జెండా పాతేద్దాం, జైత్రయాత్ర సాగిద్దామని కలలు కన్న కమలం పార్టీకి నిరాశ మిగిలింది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేలను సంపాదించుకోలేని బీజేపీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అసెంబ్లీ సాక్షిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నో వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ని అధికారం చేజిక్కించుకున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. దీంతో మోడీ, అమిత్ షాల జైత్రయాత్రకు కర్ణాటక ఓటర్లు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని భావించిన బీజేపీ నినాదానికి కర్ణాటకలో బ్రేక్ పడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ సాధించక యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అధికారం దక్కించుకోవడం కోసం బేరసారాలు, గవర్నర్ వ్యవస్థను సొంత లాభాలకు వాడుకోవడం, చివరికి విమానాలను అడ్డుకోవడం వంటి పనులు చేసినా అవసరమైన మెజారిటీ మాత్రం సాధించలేకపోయింది. ఈ ఓటమితో 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాకే తగిలినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. सत्ता में रहे ना रहे